ప్రస్తుతం మనము హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే 2 రోజులుగా చాలా భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా కూడా మొత్తము ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా కూడా ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం అయితే గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. అదే కోణంలో హిమాయత్ సాగర్లో కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో కూడా ఇక్కడ మొత్తము అత్యవసరమైతే గేట్లు కూడా ఎత్తివేసేంత పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున కూడా జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాటర్ బోర్డు అయితే సూచిస్తూ ఉంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ నీటి మట్టము ప్రస్తుతము 6061.15 అడుగులకు ఉండగా ఉస్మాన్ సాగర్ నీటి మట్టము 1784.35 అడుగులకు చేరింది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దాదాపు ఎంత పెరిగిందో చూసుకోవచ్చు. ఇదంతా కూడా నీటి మట్టం పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళు అంటే హిమాయత్ సాగర్కి అటువైపు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎడమ చేయి వైపు కానీ స్ట్రైట్గా కానీ అటు కుడి చేతి వైపు కానీ మొత్తం కూడా ఇక్కడంతా కింది ప్రాంతాలలో చాలామంది నివసిస్తూ ఉన్నారు. ఇది హైదరాబాదు సమీపంలోనే ఉంది కాబట్టి రాజేంద్ర నగర్ హైదరాబాదు సమీపంలోనే ఉంది కాబట్టి మొత్తం కూడా ఈ నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తే అంటే ఇప్పుడు వర్షాకాలము స్టార్టింగ్లోనే ఉంది. వర్షాకాలము మొదలైంది అంతే, ఇంకా వర్షాకాలం ఎండింగ్కి రాలేదు. వర్షాకాలము మొదలైన ఈ సమయంలోనే 2 రోజుల భారీ వర్షానికే నీటి మట్టము ఇంత పెరిగింది అని అంటే ఇక మీదట వర్షాలు సంభవిస్తే మాత్రము ఖచ్చితంగా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి కూడా సంభవించవచ్చు అని చెప్పేసి నీటిపారుదల శాఖ తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా గేట్లు ఎత్తినట్టయితే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని నీటిపారుదల శాఖ వాళ్ళు కూడా ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు.